కాకతీయ యూనివర్సిటీ జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఈరోజు యూనివర్సిటీ లెవెల్ యూత్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి హానరబుల్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె ప్రతాప్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అంటే యూనివర్సిటీ లెవెల్ యూత్ ఫెస్టివల్ కంటే ముందే మేము యునైటెడ్ డిస్ట్రిక్ట్ లెవెల్ యూత్ ఫెస్టివల్స్ కండక్ట్ చేయడం జరిగింది. అది యునైటెడ్ వరంగల్ జిల్లా, అదేవిధంగా యునైటెడ్ ఖమ్మం జిల్లా, అదేవిధంగా యునైటెడ్ ఆదిలాబాద్ జిల్లా. సో అక్కడ ఎవరైతే విద్యార్థులు ఉంటారో మనకు ఫైనల్స్ కి తర్వాత రన్నర్స్ కి వచ్చినటువంటి విద్యార్థులను ఇక్కడికి మేము డిప్యూట్ చేసుకొని ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో దాదాపు ఒక 13 ఈవెంట్స్ ఉంటాయి. దీంట్లో క్లాసికల్ డ్యాన్స్, తర్వాత గ్రూప్ డ్యాన్స్, ఫోక్, అదేవిధంగా ఇన్స్ట్రుమెంటల్స్ ఎట్లా యూజ్ చేయాలా, తర్వాత అదేవిధంగా రంగోలీ, ఎలోక్యూషన్, డిబేట్, ఎస్ఏ రైటింగ్. అంటే కాన్సెప్ట్ ఏంటిదని అంటే ఇప్పుడు సమకాలీన సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే మేము ఒక థీమ్ ఇస్తాము. సో ఆ జడ్జెస్ ఒక 3 థీమ్స్ ఇస్తే దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తే ఈ డిబేట్స్ నుంచి వెళ్ళి మేము చేస్తూ ఉంటాం అనమాట. ఇది ఒక మంచి కార్యక్రమం. సో ఇది యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్ ఎన్ఎస్ఎస్ ద్వారా ప్రతి సంవత్సరం ఇది నడుస్తూ ఉంటుంది. యాక్చువల్లీ మనము జనవరి 12 మన స్వామి వివేకానంద గారి యొక్క జయంతి సందర్భంగా నేషనల్ వైడ్ జరుగుతూ ఉంటది. సో ఇది కరోనా కంటే ముందు ప్రతి సంవత్సరం అట్లా నిర్వహించేది. సో తర్వాత మనకు ఇప్పుడు ఇంతకు ముందు గ్రాంట్స్ ఎట్లా ఉండేదని అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 40% స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేదన్నమాట. సో అది ఇన్ టైంలో మనకు ఫండ్స్ వచ్చేది. కరోనా తర్వాత ఏమైందంటే సెంట్రల్స్ కి తర్వాత స్టేట్స్ కి మధ్యలో త్రూఅవుట్ ఇండియా లెవెల్లో ప్రాబ్లం ఏం చేసినంటే వాళ్ళు మొత్తం 100% ఫండెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ, స్టేట్ గవర్నమెంట్ కి ఏం సంబంధం లేదన్నమాట. సో దానివల్ల వాళ్ళకి రిస్ట్రిక్షన్ ఏమి పెట్టాలంటే లేదు, మేము డబ్బులు ఇస్తున్నాం కాబట్టి మేము చెప్పినటువంటి కార్యక్రమాలే మీరు చేయాలి. ఆన్లైన్ ప్రోగ్రామ్స్ అని రకరకాల నరేంద్ర మోడీజీ గారు అయితే ఏదైతే ప్రోగ్రామ్ ఇస్తారో ఆ ప్రోగ్రామ్స్ అన్ని చేయాలనేది మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అనమాట. సో దాంట్లో ఒక 2 years నుంచి మనకు లాస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ఫండ్స్ స్టార్ట్ అయినాయి. అంతకుముందు ఇయర్ అయితే అసలు 0 బడ్జెట్, అంతకుముందు ఒక 2 years వరకు మనకు 0 బడ్జెట్ ఉండే. లాస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ఫండ్స్ అనేవి మనకు వస్తూ ఉన్నాయి. సో ఈ అకాడమిక్ ఇయర్ కూడా మనకు ఫండ్స్ వచ్చినాయి, అందరికి రిలీజ్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఈ యూత్ ఫెస్టివల్కి ఏం చేస్తారని అంటే అక్కడ మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో కండక్ట్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు అని పెడతాము. సో మేము ఇచ్చినటువంటి గ్రాంట్ నుంచి వాళ్ళు ఒక 1000 రూపాయలు ఎంత ఎన్ని కాలేజీలు వస్తే అన్ని తీసుకుంటారు. దాంట్లో 50% వాళ్ళు తీసుకొని 50% మాకు ఇస్తారు అనమాట. సో ఆ ఇచ్చినటువంటి ఫండ్స్ తో మాత్రమే మేము మా లెవెల్లో అంటే ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళకి మనం ఇక్కడ ఫైనల్ చేసి ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ వస్తారో మళ్ళీ స్టేట్ లెవెల్ యూత్ ఫెస్టివల్ కండక్ట్ బైది మళ్ళీ రీజనల్ డైరెక్టరేట్ హైదరాబాద్ వాళ్ళు చేస్తారు, ఎన్ఎస్ఎస్ వాళ్ళు. సో కానీ ఈ సంవత్సరం వాళ్ళు చేస్తలేరు, కానీ మేమైతే ఫైనల్ వరకు తీసుకొస్తున్నాము. సో అది కార్యక్రమం ఇస్తామంటారు. ఎందుకంటే ఇప్పుడు కానీ మన నవంబర్ డిసెంబర్లో మనం ఈ ప్రోగ్రామ్ చేస్తే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మేము ముందు ఇస్తాం అన్నమాట. అంటే ఇస్తాం కానీ ముందేం వాళ్ళే మనకు రిజిస్ట్రేషన్ ఫీజు కానీ ఏమి కానీ మనకి ఇవ్వరు. ఎక్కడైతే హోస్ట్ కాలేజ్ ఉంటుందో ఆ హోస్ట్ కాలేజ్ కి వాళ్ళు ఫండింగ్ అక్కడ మేము వెళ్తాం. అక్కడికి ఇచ్చినప్పుడు ఒక 20 కాలేజ్ వచ్చినాయి, 20,000 వస్తాయి. ఆ 20,000లో 10,000 వాళ్ళు పోయిన ఖర్చు పెడతారు, ఒక 10,000 మాకు ఇస్తారు అనమాట. సో అట్లా మేము తీసుకుంటాం అనమాట. కొన్ని కాలేజ్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ చేసినాం మనం, వెనకబడ్డటువంటి కాలేజ్, అక్కడ ఎవరు కానీ ఫండింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అక్కడ లోకల్ అక్కడి నుంచి అట్లా చేయడం జరిగింది. ఒక 8,000 10,000 వచ్చినట్టున్నది, అది చేస్తారు. Lakshmi and G. Mandula, Green Karnava, and Nafika,
Srija from Kavita College, Nalgonda. Second prize goes to K. Varshini from University of Science and College, Nalgonda. Her name is electrician. First prize goes to Ayesha Huren, Government Degree College. Next event name is solo instrumental. Second prize goes to the Agastya from USAN Degree College, Nalgonda. Solo song. First prize goes to second prize the Satvika from University of Nalgonda. Next event is Kuno Action. నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మయ్య నేను కడుపును నన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శమోలే సుమ్మసిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా. ఎన్ని జన్మలున్న కౌలకనముడు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దు పొద్దున లేచి నిన్ను పూజించిన నిర్ణముడీరునా అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువకరము. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువకరము. ఆటపాటములకి ఆది అమ్మ మంచి మాటలు నేర్పే బంగారు మా అమ్మ. 5 ఏళ్ల వయసులో పలక చేతికిచ్చి పలికి పోగిటాని బ్రతుకు మాటలు చూపి ఓనమాలు నేర్చి 1-2 నడివి వయసుతో పాటు చదువు వెలుగుతుంటే ఎదిగిన కొడుకును కళ్ళ చూసుకుంటూ కడుపు నిండినంత సంబూరపడుతుంది. టీచరు గొప్ప కలెక్టరు కావాలనుకుంటది. మనసున్న తల్లి మా అమ్మ కమ్మని కలలెన్నో మదిలోనగంటది. జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ జన్మంత కొలిచేటి దైవం అమ్మా. అందుకని దయచేసి అమ్మను నాన్న మర్చిపోతాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాన్న గురించి వస్తావు బాధ్యతకు మారు పేరు అయినను కష్టమంత కడుపులోనే దాచుకుంటావు. నీ కన్నీళ్లు కంటి రెప్పదాటనీయవు. నేను ఒక్క పూట వస్తున్నా చూడలేవయా. మేము ఒక్క పూట వస్తున్నా చూడలేవయా. నువ్వు ఎన్ని వస్తులున్నావో చెప్పలేవయా. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న. నాన్న 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 నీ ప్రేమ ఎంత